అండ్ ప్రసాద్ బెహ్రా గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ ఆఫీస్ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడెలా ఉంది? మెయిను 'సూర్య' వెబ్ సీరీస్ అని జెప్పాను. మెయిన్ ఈరోజు ఇలా నిలబడ్డానికి ఇంకో బిగ్గెస్ట్ రీజన్ మా కంపెనీ సార్. హ్మ్. ఇన్ఫినిటమ్. హ్మ్. ఆ కంపెనీ లేకపోతే కష్టం బట్ నాకొచ్చిన డౌటు సార్. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హ్మ్. మాది, మాది, మాది నేను చాలా ఫస్ట్ చాలా ఎర్లీ స్టేజ్‌లో నేను కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. హ్మ్. ఏంది మాది అంటున్నారు కొంపదీసి వీళ్ళదేనా? అంటే మీరనే గాదు. ఆ! సార్. అవును సార్. అక్కడ ఆ ప్లాట్‌ఫార్మ్ మీద నుంచి స్టార్స్ అయిన ప్రతి ఒక్కరు గూడా సార్. ఆ పేరు జెప్పేటప్పుడు మాది అంటారు. అంటే లోపల మా సీఈఓ ఉన్నారు సార్ ఆయన. ఆయన పేరు ఎస్‌డి సార్. హ్మ్. ఎస్‌డి సారు, వందన మేడం వీళ్ళిద్దరే సార్ మెయిన్ హ్యాండిల్ చేసే మొత్తం కంపెనీ అంతా. వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే సార్. అంటే వాళ్ళెంత ఫ్రీడమ్ ఇచ్చారంటే మాకు, మేము ఏ రోజు కంపెనీకెళ్ళి ఒక వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు జనరల్ కంపెనీకెళ్తే ఎలా ఉంటది సార్, ఆ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులిస్తున్నారు, సాలరీ ఇస్తున్నారు. నెలకు అంటే ఎంత ఓన్ చేసుకున్నామంటే కంపెనీని మేము మాకెంత ఫ్రీడమ్ ఉంటదంటే, ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తాం సార్ కంటెంట్ విషయంలో. ఇంత తగ్గినా, ఇంత పెరిగినా, వ్యూస్ పెరిగినా ఆయన మమ్మల్ని ఏమి అనరు సార్. మాకేం కావాలో మాకు రిక్వైర్మెంట్‌లన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు. మేమంతా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. ఈరోజు హ్యాపీగా గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నామంటే కంపెనీ వాళ్ళే సార్. ఇన్ఫినిటమ్ వల్ల, ఆ ఎస్‌డి సార్, వందన మేడం వల్లే. హ్మ్. మాకంత హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే, సూర్య స్టార్ట్ అయింది ఆళ్ళ దగ్గర నుంచే సార్. లోపల కంపెనీలోకి నన్ను తీసుకున్నారు. ఈరోజు 3 పూటల హ్యాపీగా తింటున్నానంటే కారణం కంపెనీయే సార్ నాకు. అక్కడి నుంచే నాకు సినిమా ఆఫర్‌లు కూడా వచ్చాయి సార్. బోలెడు సినిమాలు సార్. హ్మ్. ఇంకా స్టిల్ ఇంకా సినిమాలు చేసుకున్నానంటే కారణం వాళ్ళే.